రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలో ఇటీవల పంట పొలాలలో పట్టపగలు జరిగిన శ్రీనివాస్ రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య గల కారణాలను షాద్నగర్ ఏసీపీ కుశల్కర్ మీడియాకు వివరించారు. మధ్యప్రదేశ్కు చెందిన రాజేందర్ బతుకు తెరువు కోసం నందిగామలో మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డితో వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆవేశానికి గురైన రాజేందర్ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ఇంట్రాగేషన్ అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. అతనే ఈ శ్రీనివాస్ రెడ్డిని కొట్టి చంపినట్టు మనకు వీడియోలో కూడా, అంటే నేరం జరగక ముందు ఒక రోజు వచ్చింది, నేరం జరిగిన రోజు కూడా మనకు కొట్టేది ఆయన నేరస్తుడు, ఆయన కొట్టేది కూడా మనకు వచ్చింది వీడియో కెమెరా. కాబట్టి ఆ వీడియో చూపిస్తే ఆయన క్లియర్గా ఒప్పుకున్నాడు నేనే సార్ అని. దాంట్లో మోటివ్ మేము ఇన్వెస్టిగేషన్లో మోటివ్ అనుకుంటే ఎలాంటి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి దుష్మని లేదు, ఎలాంటి ప్రీవియస్ కక్షలు కానీ అటువంటి ఏమి లేవు. కాకపోతే వీళ్ళ క్యాంపు ఆయన పొలం నుంచి పోయే రూట్లో ఉంటుంది. ఆ క్యాంపు నుంచి వాళ్ళు బయటికి సరుకులు తీసుకోవాలంటే ఈయన పొలం నుంచే పోవాలి. వాళ్ళు వేరే రూట్లో పోవచ్చు కానీ వీళ్ళు షార్ట్ కట్ అవుతుందని ఈ పొలం నుంచి పోతుంటే ఈయన చాలాసార్లు ఈ మధ్యకాలంలో వాళ్ళకంతా బెదిరిస్తూ ఉన్నాడు, ఒక్కోసారి తిడుతూ ఉన్నాడు. దాని క్రమంలో ఈ చంపిన వ్యక్తి సేఫ్టీ కూడా చూసే బాధ్యత వాళ్ళది. కాబట్టి కెమెరాస్ చుట్టుపక్కల వాళ్ళ కంపెనీకి పెట్టుకోవడం కాకుండా మన చుట్టుపక్కల రోడ్డు కానీ అడ్జసెంట్ ఏరియాస్లో ఆ రూట్స్లో వాళ్ళు కెమెరా పెట్టాలని మేము వాళ్ళకు కూడా చెప్తాము. మీరు కూడా మీ మీడియా ద్వారా వాళ్ళకు కూడా మనం అవేర్నెస్ చేయాలి. అటువంటి కెమెరా పెడితే మనకు రకరకాల ఏరియాస్లో కెమెరాస్ ఉంటాయి, వాటన్నిటిని మనం జియో ట్యాగింగ్ చేసి నేరాలు జరగకుండా మనము చూసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు కూడా ఈ పని చేయాలని మేము వాళ్ళకంతా అవేర్నెస్ చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైనా ఇంతకుముందు వ్యవసాయం వీళ్ళు చూసి అనే వ్యక్తి రాజేంద్ర కుమార్ కూడా 2 సార్లు 3 సార్లు అందరికీ తిట్టాడు ఈ రూట్లో రావద్దని. ఈ క్యాంపులో ఉన్న వాళ్ళు కొంతమంది పొలం దగ్గర వాటర్ అది ఉంటుంది కాబట్టి వాళ్ళు బహిర్భూమి కూడా జరుగుతుంది. దానిలో భాగంగా అతను వాళ్ళను తిట్టి కొంచెం వ్యతిరేకిస్తూ ఉంటే వీళ్ళకు ఆయన మీద ఈ పర్సన్కి కొంచెం గ్రడ్జెస్ ఏర్పడాయి. అంటే ఇది కొంచెం చెడ్డ మాటలు బూత్ మాటలు తిరుగుతుందని చెప్పేసి ఆయన వాగ్వాదం జరిగింది. ఆ పర్టికులర్ డే 3వ తారీఖు కూడా ఇతను పొద్దున కొట్టుకుపోయి వస్తుంటే అతను ఎదురు పడి శ్రీనివాస్ రెడ్డి అతన్ని ఆల్మోస్ట్ కొట్టడానికి పైపోయాడు, ఇట్లా పోవద్దని చెప్పేసి. ఆ క్రమంలో ఈయన ఆల్రెడీ ఒక గొడ్డలి, చిన్న సైజు గొడ్డలి, వర్క్ చేసి గొడ్డలి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇతను మళ్ళీ ఏమనంటే తప్పకుండా కొట్టాలని డిసైడ్ చేసుకుంది. కాబట్టి ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి ఎదురు ఆయన కొట్టడానికి పోయినప్పుడు ఇతనే ఆయనకు అటాక్ చేసి, రాజేంద్ర కుమార్ అంటూడే అటాక్ చేసి కింద పడేసి ఆ గొడ్డలతో ఒక 5-6 దెబ్బలు, బలమైన దెబ్బలు ఆయన తల మీద కొట్టడం జరిగింది. దాంతో తీవ్ర రక్తస్రావమై శ్రీనివాస్ రెడ్డి ఆయన పొలంలోనే ఆయన రక్తం మన వాటర్ మడుగులో పడి అక్కడి నుంచి చనిపోయాడు.